దాడి సంఘటనకు సంబంధించి అనేక అనుమానాలు వస్తున్నాయి. రాళ్ల దాడి ఒక డ్రామా అంటూ ఎగతాళి చేశారు ప్రతిపక్ష నాయకులు. కోడి కత్తి సంఘటనకు రాళ్ల దాడి కొనసాగింపు అంటూ ఎద్దేవా చేశారు. ఎన్నికలు తరుముకొస్తున్న సమయంలో ఎప్పుడు ఏదో ఒక డ్రామా చేయడం జగన్మోహన్ రెడ్డికి అలవాటే అంటూ ప్రతిపక్షాలు మండిపడ్డాయి. రాళ్ల దాడి సంఘటనపై సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి ప్రతిపక్షాలు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి సంఘటన ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో దుమారం రేపింది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డికి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకనే రాజకీయ ప్రత్యర్థులు దాడి చేయించారని వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు. మరోవైపు రాళ్ల దాడిపై అనుమానాలొస్తున్నాయి. ప్రజల్లో సానుభూతి కోసమే జగన్మోహన్ రెడ్డి కావాలని రాళ్ల దాడి చేయించుకున్నారన్న ఆరోపణలు కూడా వస్తున్నాయి. రాళ్ల దాడి సంఘటన నేపథ్యంలో అనేక అంశాలు తెరమీదకొచ్చాయి. జగన్మోహన్ రెడ్డిపై ఆగంతుకులు రాళ్లు విసిరిన సంఘటనలో భద్రతా వైఫల్యం ఉందని ప్రతిపక్షాలు పేర్కొన్నాయి. రాళ్ల దాడికి ముందు, ఆ తర్వాత భద్రతా సిబ్బంది వ్యవహరించిన తీరు లోపభూయిష్టంగా ఉందని ప్రతిపక్షాలు దుయ్యబడుతున్నాయి. సహజంగా ముఖ్యమంత్రి ప్రయాణించే మార్గంలో ఎత్తైన భవనాలను ముందే గుర్తిస్తారు. సదరు మార్గంలో 1-2 సార్లు తనిఖీలు చేస్తారు. అయితే బస్సు యాత్ర జరుగుతున్న ప్రాంతానికి దగ్గరలో ఉన్న వివేకానంద పాఠశాల గదులు తెరిచే ఉన్నాయంటున్నారు ప్రత్యక్ష సాక్షులు. అక్కడ భద్రతా సిబ్బందిని ఎందుకు పెట్టలేదన్న ప్రశ్న తాజాగా తెరమీదకొచ్చింది. అసలు జగన్మోహన్ రెడ్డికి గాయం కావడానికి కారణం రాయా లేక మరేదైనా వస్తువా అనేది ఇప్పటివరకు పోలీసులు తేల్చలేదు. వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులు మాత్రం ఎయిర్ బుల్లెట్, పెల్లెట్, క్యాట్ బాల్ వంటి వాటితో కొట్టారని ఆరోపిస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఆరోపిస్తున్నట్లు పెల్లెట్, ఎయిర్ బుల్లెట్ అయితే ఇప్పటివరకు వాటిని ఎందుకు చూపించలేదని ప్రశ్నిస్తున్నారు విపక్ష నేతలు. ఎన్నికల్లో సానుభూతి కోసమే కొత్త డ్రామాకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరలేపారని ఆరోపించారు తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు. రానున్న ఎన్నికల్లో వైసీపీ ఓడిపోతుందన్న విషయం రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిందేనని ఆయన వ్యాఖ్యానించారు. ఈ కేసును సిబిఐకి బదిలీ చేయాలని అచ్చెన్నాయుడు విజ్ఞప్తి చేశారు. ఈ ఒక్కడి చేతిలో ఒక ప్లే కార్డు పట్టుకుని చంద్రబాబు నాయుడు చేయించాడని చెప్పి ధర్నాలు, రాస్తారోకాలు చేశారు. నేను అడుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డి, ఈ ప్రభుత్వం ఎవరిది? నీ పర్యటనలో 3 గంటలు పవర్ కట్ అయింది. పవర్ కట్ 3 గంటలు అయ్యేటప్పుడు ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ ఎందుకు చేసుకోలేదు? పోలీసులు రోప్ పార్టీ ఏమైంది? ఇంతమంది సెక్యూరిటీ ఉంటే, ఇంత పెద్ద ఎపిసోడ్ జరిగితే, క్యాట్ బాల్ తో కుట్టారని చెప్పి మీరు చెప్తుంటే వీళ్ళందరూ ఎందుకు అక్కడ కొట్టేవాడిని పట్టుకోలేకపోయారని చెప్పి నేను అడుగుతున్నాను. ఇది ఒక డ్రామా. ఎన్నికల్లో వైసీపీ పార్టీ లేచిపోయింది. ఇట్టి పరిస్థితిలో గెలిచే ప్రశ్నే లేదు. ఎన్డీఏ భాగస్వామ్యానికి 160 స్థానాలు వస్తాయని చెప్పి ప్రతి ఒక్క సర్వే కూడా చెప్తుంది. 2019 ఎలక్షన్ల ముందు ఆడినటువంటి డ్రామా మళ్ళీ ఇప్పుడు సక్సెస్ అవుతుందని చెప్పి ప్లాన్ వేసుకుని, ఆ రోజు కూడా మీరు చూశారు, బాబాయిని గొడ్డలతో చంపి చంద్రబాబు నాయుడు మీద పెట్టి సానుభూతి పొందాడు. జగన్మోహన్ రెడ్డిపై రాళ్ల దాడి ఓ సరికొత్త డ్రామా అని ఎద్దేవా చేశారు తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి పట్టాభి. ముఖ్యమంత్రి కాన్వాయ్లో ఉండే అంబులెన్స్ ఏమైందని ఆయన ప్రశ్నించారు. అంతేకాదు, దాడి జరిగిన 10 నిమిషాల్లోనే పోస్టర్లు పట్టుకుని ధర్నా చేయడం చూస్తే అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు. ముఖ్యమంత్రి హోదాలో ఉన్న జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి డ్రామాలు అవసరమా అని ప్రశ్నించారు పట్టాభి. ముఖ్యమంత్రి గారు పర్యటనలో పోలీస్ డిపార్ట్మెంట్ డ్రోన్స్ పెట్టి మరీ మొత్తం అన్ని ఆ సరౌండింగ్స్ అన్ని కూడా పరిశీలిస్తారు. మరి అటువంటి డ్రోన్స్ అన్ని ఏమయ్యాయండి? ఆ విజువల్స్ అన్ని ఎక్కడ దాచిపెట్టారు? ఎందుకు మీరు మీడియాని కట్టడి చేస్తూ ఉన్నారు? ఎందుకు ఇట్లా ఎడిటెడ్ వీడియోస్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు? అన్నిటికంటే ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, దాడి జరిగినటువంటి 10-15 నిమిషాల్లోనే ఈ రకంగా ప్లకార్డులు పట్టుకుని రోడ్డు మీద ధర్నాలు ప్రారంభించేశారు. చంద్రబాబు నాయుడు గారి బాధ్యులంట, తెలుగుదేశం పార్టీ బాధ్యులంట ఈ ఘటనకి. అసలు 10-15 నిమిషాల్లో ఈ పోస్టర్లు ఎలా తయారైపోయినాయండి? ఫ్లెక్సీలు ఎలా ప్రింట్ అయిపోయినాయి? రాత్రి 9:30కి మీరు 10-15 నిమిషాల్లో పోస్టర్లతో రెడీ అయిపోయారు. ఇది డ్రామా, ఇది కుట్రగాక ఏంటి సార్ ఇది? అంటే ముందుగానే మీరు చక్కగా పోస్టర్లు ప్రింట్ వేయించుకుని పెట్టుకున్నారు, బ్యానర్లు ప్రింట్ వేయించి పెట్టుకున్నారు. ఒక స్క్రీన్ ప్లేలో భాగంగా, ఒక డ్రామాలో, ఒక నాటకంలో
ఎవడి పాత్ర ఎవరు ఏ విధంగా పోషించాలో ముందుగానే మీరు సిద్ధం చేసి పెట్టుకున్నారు. రాళ్ల దాడి సంఘటన చూస్తుంటే గతంలోని కోడికత్తి సంఘటన గుర్తుకొస్తోందని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎద్దేవా చేశారు. కోడికత్తి డ్రామాకు కొనసాగింపే రాళ్ల దాడి సంఘటన అని తెలుగుదేశం పార్టీ నాయకులు ఆరోపించారు.